ओके, वेलकम बैक टू पोएम। हम भारतवासी कविता पाठ हैं। कविता के कवि आर.पी. निशन जी। कविता क्या है आज हमें जानेंगे। लेट अस नो व्हाट ఈస్ ద పోయం, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద పోయం. ఈరోజు మనం ఈ పద్యం యొక్క భావం తెలుసుకుందాం. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. పద్యం ఒకసారి నేను చదువుతూ పాడుతూ ఉంటాను, వీలైతే మీరు కూడా పాడుతూ వినండి. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे। मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, अद्भुत दृश्य दिखाएंगे। ओके, लेट अस डिस्कस अबाउट दिस टू लाइन्स। हम भारतवासी, भारतवासी का अर्थ होता है भारत के वासी, भारतवासी तत्पुरुष समास के अंतर्गत आता है। हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे। पावन धाम पवित्र भूमि, पवित्र स्थल, पवित्र स्थान कैसे। दुनिया पर्यायवाची शब्द, दुनिया के लिए हमें कर सकते हैं दुनिया पर्यायवाची शब्द, दुनिया के लिए पर्यायवाची शब्द विश्व, संसार, जगत, जग पर्यायवाची शब्द। दुनिया को पावन धाम बनाएंगे। पावन, पावन शब्द को हमें लें तो पावन शब्द इस प्रकार बनता है पौ प्लस अन, पौ प्लस अन पावन, अयादि संधि, अयादि संधि के अंतर्गत आता है। यानी ये आई वो औ से अन्य शब्द यानी अन्य अक्षर मिलने से अयादि संधि बन जाता है। जैसे आई आई औ आओ के रूप में बन जाता है। पावन, पौ प्लस अन पावन, अयादि संधि के अंतर्गत आता है। दुनिया को पावन धाम बनाएंगे। हम भारतवासी మేము ఇండియన్స్ కావడం వలన ప్రపంచం మొత్తాన్ని పవిత్రమైన భూమిగా మేము మారుస్తూ ఉంటున్నారు. ఎందుకని భారతీయుల్లో చాలా అంత శక్తి ఉంది, భారతీయులు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, భారతీయులందరూ గొప్ప వాళ్ళని అర్థం. భారతీయుల్లో ఉన్నటువంటి 100% హానెస్ట్ క్వాలిటీస్, 100% నిజమైన క్వాలిటీస్, 100% మంచి చేసే లక్షణాలు చాలా ఉన్నాయి. మేమందరం ప్రపంచం మొత్తాన్ని పవిత్ర భూమిగా మారుస్తామని చెప్తున్నాడు. అదేవిధంగా మనమే శ్రద్ధ और ప్రేమ का अद्भुत दृश्य दिखाएंगे. మనసులో శ్రద్ధ ప్రేమకు సంబంధించిన అద్భుతమైన దృశ్యాలు చూపిస్తాం మీకు. అంటే ప్రపంచం మొత్తాన్ని మార్చే శక్తి భారతీయులకు ఉంది. భారతీయుల్లో ప్రత్యేకత ఉంది, భారతీయుల్లో ధార్మిక నిష్ట, అదేవిధంగా సిస్టమేటిక్, అదేవిధంగా నిజాయితీ, నీతి, నిజాయితీ, సత్యం, అహింస, త్యాగం, సమర్పణ ఇలాంటి భావాలు భారతీయులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మేము భారతీయులు ప్రపంచం మొత్తాన్ని పవిత్ర స్థలంగా మారుస్తాం. మేము మా మనసులో ఉన్నటువంటి శ్రద్ధ, భక్తి, ప్రేమ అనేటువంటి దాన్ని అద్భుతమైనటువంటి దృశ్యాలు చూపిస్తాం మేము అని చెప్తున్నారు. So, as Indians will show the 100% will make our universe in a complete holy land. And also, we will show the special quality, दृश्य, अद्भुत दृश्य हमें दिखाएंगे. Like this we want to say. और next one, we go for that. ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे. ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे, दिल में प्यार बसाएंगे. नफरत का हम तोड़ कुहासा अमृत रस बरसाएंगे, अमृत रस बरसाएंगे. हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे, विश्वास जगाएंगे. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे. देखो, ऊंच नीच का भेद मिटाकर, ऊंच नीच, ऊंच विलोम शब्द नीच, ऊंच विलोम शब्द नीच, ऊंच नीच, ऊंच या नीच द्वंद्व समास का अंतर्गत आता है. ऊंच नीच का भेद मिटाकर मीन्स कोई ऊंच वाला है, कोई नीच वाला है, मीन्स देयर इज नो डिफरेंसेस इन अस एंड भेद అలాంటి భేదవాలన్నిటిని చెరిపివేసి దిల్ మే ప్యార్ బసాయింగే. క్యా బసాయింగే? ప్యార్, ప్రేమని స్ప్రెడ్ చేస్తాము. అంటే ఏ విధమైన తారతమ్య భేదాలు లేకుండా మనసులో, హృదయంలో ప్రేమని ఏర్పాటు చేస్తాము అంటున్నాడండి. వితౌట్ ఎనీ డిఫరెన్సెస్ ఇన్ అస్ అకార్డింగ్ టు రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూ, క్యాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ కలర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆటోమేటికలీ దేర్ ఆర్ నో డిఫరెన్స్. వీ కెన్ సే we are all equal and automatically we can spread, we can stay, we can make all people to love each other. And also
నఫరత్ కా హమ్ తోడ్ కుహాసా. నఫరత్ ద్వేష భావన, నఫరత్ అంటే ద్వేష భావన, హేట్రెడ్నెస్. నఫరత్ కా హమ్ తోడ్ కుహాసా. కుహాసా మీన్స్ ఫాగ్, యు కెన్ సే పొగమంచు. అంటే మా దగ్గర ఉన్నటువంటి ద్వేషము అనేటువంటి పొగమంచుని మొత్తాన్ని చెరుపువేసి తుంచివేసి అమృత రస్ సరసాయంగే, అమృత రసాన్ని ఆటోమేటిక్ శోభింపజేస్తాము, ఏర్పాటు చేస్తాము, శోభాయమానంగా చేస్తాము అని చెప్తున్నాడు. ఆ నిరాశ దూర్ భగాకర్, మాలో ఉన్నటువంటి నిరాశలు నిస్పృహలు అన్నింటినీ దూరం చేసి ఫిర్ విశ్వాసాన్ని మేల్కొల్పుతాము అంటాడు. అంటే భారతీయులైన మేము మా మధ్య ఏ విధమైన తారతమ్య భేదాలు లేవు, ఊంచి నీచి అనేటువంటి భావన లేవు. అటువంటి మంచివాడు చెడ్డవాడు, అదేవిధంగా పెద్దగా ఏ కులం వాడు, ఆ కులం వాడు, ఆ మతం వాడు, ఈ మతం వాడు, ఎత్తు పొడవైన వాడు, పొట్టివాడు, ఈ కలర్ వాడు, ఆ కలర్ వాడు, ఈ ఏరియా వాడు, ఆ ఏరియా వాడు, ఇలాంటి డిఫరెన్స్ మాలు ఏమీ లేవు. అందరూ మేము భారతీయులమే. మేమందరం కూడా ఏం చేస్తాం, అలాంటి ఫీలింగ్ దూరం చేసుకొని ఆటోమేటిక్ మా హృదయాల్లో ప్రేమని స్థాపింపజేస్తాము. నఫరత్ కా హమ్ తోడ్ కుహాసా, ద్వేష భావాన్ని పూర్తిగా తుంచివేసి అలాంటి పొగమంచుని మనం చెరిపివేసి అమృత రసాన్ని శోభాయమానంగా ఏర్పాటు చేస్తాము. నిరాశ అనే భావాన్ని దూరం చేసి ఆశావాదులుగా ఉంటామేమో ఆ ఫిర్ విశ్వాస జగాయంగా. ఎవరిలో అయితే ఆ నిరాశ భావం ఉంటుందో వాళ్ళ నిరాశ భావాన్ని దూరం చేసి వాళ్ళ విశ్వాసాన్ని మేల్కొల్పుతాము. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे. మేము భారతవాసులం ప్రపంచం మొత్తాన్ని పవిత్రమైన భూమిగా మేము తయారు చేస్తాము అని చెప్తున్నాడు నాన్న. ఒకసారి జాగ్రత్తగా చూడాలి. ఆటోమేటిక్గా కెన్ సే దేర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ అమాంగ్ us and we will establish love and affection in our hearts. And also nafrat kam, that means hatredness is not there. If we have hatredness, automatically we will break it and we will amrit ras sarsayenge, like amrit. Automatically we can create separate thing in the complete world. And whatever the people will have the nirasha bhavana, that bhavana automatically say, and that means we make it to go away from us, and also will create a belief, and also will make up the belief in our hearts. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे. As Indians, we will create a special place and also will make the complete universe it as a holy land. అంటే భారతదేశం భారతీయులను మేము ప్రపంచం మొత్తాన్ని ఒక దారి చేస్తాము, ఒక సరైన దారి నడిపిస్తాము. ప్రపంచం మొత్తాన్ని కూడా మేమంతా ఒక పవిత్రమైన స్థలంగా, పవిత్రమైన భూమిగా మారుస్తాం. పవిత్రమైన భూమిగా మార్చడం అంటే ఏంటండి? ముందు మనం పవిత్రంగా ఉంటే మనం ఎదురు వాళ్ళని మార్చగలం. సో భారతీయుల దగ్గర అలాంటి లక్షణాలు ఉన్నాయి అంటున్నారు. అంటే ఆటోమేటిక్గా ఇక దేశభక్తిని పెంచేటువంటి, దేశభక్తిని 100% మేల్కొల్పేటువంటి, మనం ఎంతో దేశభక్తితో ఇండియన్స్గా మన కర్తవ్యాన్ని ఫీల్ అవ్వాలి. మన లక్షణాలను తెలుసుకోవాలి. మనలో ఉన్న చెడు భావన దూరం చేసుకోవాలి. మంచి వాళ్ళం, సత్యము అని చెప్తున్నాడు, అహింస అని చెప్తున్నాడు, అదేవిధంగా త్యాగం అని చెప్తున్నాడు. ఇలాంటి లక్షణాలు సంపూర్ణంగా మనలో పెట్టుకుని ఆటోమేటిక్గా అలాంటి వారిమైతే అలాంటి లక్షణాలు మనలో ఉంచుకుని ఆటోమేటిక్గా వేరే దేశం వాళ్ళని, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన దేశాల వాళ్ళందరూ కూడా ఒక పవిత్రమైన స్థలంగా వాళ్ళందరూ కూడా మార్చేటువంటి ఉద్దేశంతో ఈ కవిత రాయబడింది. అంటే ఇండియన్స్ వీఆర్ గ్రేట్. బీయింగ్ ఇండియన్స్ వీ హ్యావ్ టు మేక్ అదర్స్ ఆల్సో టు బీ గ్రేట్. ఇఫ్ వీఆర్ గ్రేట్ వీ కెన్ మేక్, అదర్వైజ్ యూ కాంట్ మేక్. దట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం గ్రేట్ అయితే ఒకళ్ళు చేయొచ్చు, లేకపోతే చేయలేము. అంటే భారతీయులు మనలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ని మనం హైలైట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఎలాంటి సత్యము మాట్లాడాలి, సత్యమేవ జయతే, అహింసో పరమో ధర్మ, త్యాగాన్ని మించిన లక్షణం ఏమీ లేదు. ఇతరులకి స్వచ్ఛందంగా మనం ఏమైనా సమర్పిస్తే దాన్ని మించినటువంటి ఏదీ లేదు అనేటువంటి భావన, దేశాన్ని మించినటువంటి భక్తి లేదు అనేటువంటిది క్లియర్గా మనలో 100% స్థాపించబడి ఉన్నాయి అనే కవి ఉద్దేశం. అలాంటి భావనలు మనం మేల్కొల్పుకోవాలి, అలాంటి భావనలు మనం క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు మనం ఇండియన్స్గా ప్రపంచ దేశాలకి ఒక సూచన ఇవ్వగలుగుతాం, సందేశాన్ని ఇవ్వగలుగుతాం, వాళ్ళని కూడా మార్చగలము అనేటువంటి స్ట్రాంగ్ ఫీలింగ్ తోటి ఒక దేశభక్తియుతమైనటువంటి గేయాన్ని రచించడం జరిగింది ఆర్పి నిషంక్. కాబట్టి we also be proud as Indians. We have to, first of all, we have to be 100% good. Then only we can make others. Like that, this poem is inspiring us. This poem is motivating us to become as a good, true Indian, and then we can make others 100% perfect citizens of the world. Like that, we want to become first. Then we can make others. అనేటువంటి చెప్పడం జరిగింది. हम भारतवासीలో నెక్స్ట్ పోయం ఏంటి? उलझन में उलझे लोगों को तथ्य दीप समझाएंगे. उलझन में उलझे लोगों को तथ्य दीप समझाएंगे. भटक रहे जो जीवन पथ से उनको राह दिखाएंगे. हम खुशियों के दीप जला जीवन जो जलाएंगे. हम भारतवासी दुनिया को
पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे। उलझन में उलझे लोगों को तथ्य दीप समझाएंगे, तथ्य दीप समझाएंगे। भटक रहे जो जीवन पद से उनको राह दिखाएंगे, उनको राह दिखाएंगे। हम खुशियों के दीप जला जीवन ज्योत जलाएंगे, जीवन ज्योत जलाएंगे। हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे। ओके, लेट अस डिस्कस अबाउट इट। उलझन में उलझे लोगों को, ఉలజన్ సమస్య, సమస్యల్లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళ కోసం తథ్యము వాస్తవము, తథ్య का अर्थ है వాస్తవ్, తథ్యం మీన్స్ వాస్తవ్, తథ్యం అనేటువంటి దీపాన్ని వెలిగించి వాళ్ళకి ఎవరిద్దాము, సమజాయేంగే, అర్థం చేద్దాము, వివరిద్దాము అని చెప్తున్నాడు. అంటే సమస్యల్లో చిక్కుకుపోయినటువంటి ప్రజలకి వాస్తవాన్ని తెలియజేసి ఆ వాస్తవమైనటువంటి దీపాన్ని వెలిగిద్దాము, అంటే వాస్తవమైన జ్ఞానాన్ని వాళ్ళకి ఇద్దాము. తద్వారా వాళ్ళని అర్థం చేసుకుంటారు, సమస్యలు లేకుండా మనం సాల్వ్ చేయొచ్చు అంటాడు. భటక్ రహే జో జీవన్ పథ్ సే, ఎవరైతే జీవితం అనేటువంటి దారి నుంచి మరలిపోయి వేరే దారిలో తిరుగుతూ ఉన్నారో, సంచరిస్తూ ఉన్నారో వారికి సరి అయినటువంటి దారిని రా దిఖాయేంగే, సరి అయిన దారిని చూపిస్తాము అన్నాడు. అంటే అదేవిధంగా హమ్ ఖుషియోం కే దీప్ జలా, ఖుషి హ్యాపీనెస్ సంతోషాలు అనేటువంటి దీపాన్ని వెలిగించి జీవన జ్యోతి జలాయేంగే, జీవితము అనేటువంటి జ్యోతిని, జీవన్ కి జ్యోతి, జీవన్ జ్యోతి తత్పురుష సమాస్, జీవన్ జ్యోతి జలాయేంగే అని వెలిగిస్తాము. జీవితంలో జ్యోతిని వెలిగించి, దీపాన్ని వెలిగించి వాళ్ళ జీవితాల్లో ప్రకాశవంతమైనటువంటి విధంగా నింపుతాము, వెలుగుని నింపుతాము అని చెప్తున్నాడు. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे. భారతవాసులు మేము ప్రపంచం మొత్తాన్ని పవిత్రమైనటువంటి భూమిగా, పవిత్రమైన స్థలంగా మార్చుతాము. ఈ ఎన్ని లక్షణాలతో మేము ఉంటాము, అంటే మా దగ్గర ఉండడమే కాకుండా పక్క వాళ్ళ విధంగా తయారు చేస్తామని చెప్తున్నాడు. सो मरकसर उलझन में उलझे लोगों को तथ्यदीप समझाएंगे। जो लोग समस्याओं पर है, समस्याओं से उनको वास्तव को बताकर उन्हें जीवन में दीप जलाकर उन्हें आसान से समझाएंगे। और दूसरा है भटक रहे जो जीवन पथ से, जो लोग जीवन पथ से भटक रहे, उधर इधर घूम रहे हैं, उनको सही राह दिखाएंगे, वास्तव राह दिखाएंगे, सच्चे राह दिखाएंगे। हम खुशियों के दीप जला, खुशी हैप्पीनेस के दीप जलाकर, मीन्स खुशी नामक दीपों को उनके जीवनों में जलाकर उनके जीवनों में जीवन ज्योत जलाएंगे, जीवन की ज्योति को जलाकर उनके जीवनों में अत्यंत आशा के साथ, अत्यंत आनंद के साथ रहने के लिए हमें कोशिश करेंगे। हम भारतवासी, हम भारत दुनिया को पावन धाम बनाएंगे, दुनिया को पावन पवित्र स्थान बनाएंगे। और इन लक्षणों के साथ इस प्रकार बताते हैं, इसका अर्थ होता है मीन्स automatically the people who are in problems, automatically we will do one thing, will give the 100% truth, will explain about the truth, and we will are lightening with the truth, and they can understand easily what is truth, what we have to do, what we should not do about it. And next one, bhatak rahe jo जीवन पथ से, the people who are roaming without knowing the way, life way, for them will explain them, राह दिखाएंगे, जीवन राह दिखाएंगे, will show the way, how in which way they have to go, in which way they have to come, how they have to think about that. We will give 100% information to them. And next one, हम खुशियों के दीप जला, and automatically will make a lightning in their lives with the help of happiness. Automatically in their lives they will be very happy. This is the meaning of this poem. ఓకేనండి, ఈ విధంగా వాళ్ళ జీవితాల్లో 100% జీవితాల్లో వెలుగు నింపుతామని మేము భారతవాసులు, మేము మా దగ్గర అన్ని లక్షణాలు ఉన్నాయి, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ అందరినీ మంచి దారిలో నడిపిస్తాము, మంచి వెలుగును మన జీవితాలు నింపుతామని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చినట్లయితే సత్య అహింస త్యాగ సమర్పణ की बगिया महकाएंगे, जग में सारे क्लेश मिटाकर धरती को स्वर्ग बनाएंगे, विश्व बंधुत्व का मूल मंत्र हम दुनिया में सरसाएंगे। हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। और इससे पहले यह है, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य, अद्भुतమైన एक्स्ट्राऑर्डिनरी दृश्य सीनरी will show to them, and also
सत्य, अहिंसा, त्याग, समर्पण। सत्य, ट्रुथ, अहिंसा, नॉन वायलेंस, त्याग, सैक्रिफाइस, समर्पण, डेडिकेशन की बग्य महत्व। इसका अर्थ होता है जो लोग सत्य के साथ हैं, जो लोग अहिंसा के साथ हैं, जो लोग त्याग के साथ हैं, जो समर्पण के साथ हैं, इन लोगों को एक एक वृक्ष के जैसा तैयार करते हुए उन वृक्षों से जो खुशबू आती है, उन वृक्षों से जो अच्छा बू आती हैं, उनसे हमें विश्वव्याप्त करेंगे। అంటే ప్రపంచంలో ఆటోమేటిక్ మనలాగా ఉండేటువంటి అంటే సత్యము, అహింస, త్యాగము, సమర్పణ అనేటువంటి చెట్లని నాటి ఆ గార్డెన్లో, ఆ తోటలో సువాసనలు వెజ్జలుతాము అంటున్నాడు. అంటే భారతవాసుల్లో ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. ఆటోమేటిక్ సత్యము, అహింస, త్యాగము, సమర్పణలు కలిగినటువంటి వ్యక్తులు భారతదేశంలో ఎక్కువ మంది ఉన్నారు. భారతీయులు అలాంటి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలని ప్రపంచ ప్రజలందరికీ వ్యాపింపచేస్తాము అని చెప్పేసి తెలియజేస్తున్నారండి. जग में सारे क्लेश मिटाकर ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని చెరిపివేసి ఆటోమేటిక్ सारे क्लेश and సమస్యలన్నీ చెరిపివేసి धरती को स्वर्ग बनाएंगे and automatically if there is any problem immediately we will solve the problem, automatically we will make earth as a heaven. As heaven is complete earth, the wish will become, the world become, the universe will become as heaven. Heaven बनाएंगे और विश्व बंधुत्व का मूल मंत्र। The final concept is was विश्व बंधुत्व. That means world completely will be in the relationship, a family relationship. The मूल मंत्र हम दुनिया में सरसाएंगे. Like that of atmosphere will spread in complete universe, complete world. That type of atmosphere will create, and automatically the poet wants to explain you. Automatically the poet will is explaining us as Indians. As Indians, we are great people. We have so many good qualities. We have so many good habits. We have good thinking power, good capacity. With that, automatically will spread all this world. Will make all this world like a heaven. स्वर्ग बनाएंगे, पवित्र स्वर्ग बनाएंगे. होली स्वर्ग मीन्स होली हेवन विल मेक ऑन यू. So and again they are saying हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे. భారతవాసులే మేము ప్రపంచం మొత్తాన్ని పవిత్రమైన స్థలంగా, పవిత్ర భూమిగా మారుస్తాము. మా దగ్గర లక్షణాలు ఉన్నాయి, లక్షణాలు అందరికీ తెలియజేస్తాము, అందరికీ వివరిస్తాము అని చెప్పి చెప్తున్నాను. मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. మనసులో ఉన్న ప్రేమ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని, ఆటోమేటిక్గా ప్రేమ, శ్రద్ధ అనేటువంటి అద్భుతమైన దృశ్యాన్ని అందరికీ స్ప్రెడ్ చేస్తాము. అలాగా భారతీయులు మేము ప్రపంచ ప్రజలందరినీ మారుస్తాం, ప్రపంచ ప్రజలందరి ఒక దారిలో తీసుకొస్తాం, ప్రపంచాన్ని స్వర్గంగా మారుస్తాం. మార్చేటువంటి లక్షణాలు భారతీయుల్లో ఉన్నాయి. అలాంటి గొప్పవాళ్ళ మనం అని మీరు ఫీల్ అవ్వాలి. ఆటోమేటిక్ ఫీల్ అవుతూ అటు ప్రపంచ ప్రజలను ఉద్దేశించి నువ్వు ఏదైనా వర్క్ చేయాలి అంటే భారతదేశ భక్తితో ఉంటే ఆటోమేటిక్ తెలియకుండానే ప్రపంచ ప్రజలందరినీ మార్చగలవు. మార్చే శక్తి నీలో ఉంది. భారతీయుడు నువ్వు, యు ఆర్ గ్రేట్ అనేటువంటి ఫీలింగ్ని యాజ్ ఇండియన్ యు ఆర్ గ్రేట్, యు హ్యావ్ గ్రేట్ క్వాలిటీస్, గ్రేట్ థాట్స్, గ్రేట్ థింకింగ్ కెపాసిటీ. దట్స్ వై యు కెన్ మేక్ ద వరల్డ్ కంప్లీట్ ఏ holy heaven. To make holy heaven you have so many qualities, with that you can spread out. ప్రపంచ ప్రజలందరికీ కూడా భారతీయులైన మనం మన దగ్గర ఉన్నటువంటి సత్యం, అహింస, త్యాగ, సమర్పణం అనేటువంటి ఫీలింగ్స్తో దేశభక్తులు ప్రపంచాన్ని మొత్తాన్ని విశ్వ బంధుత్వం, దైవ కుటుంబంగా విశ్వశాంతి, ప్రపంచ శాంతిని మనం నెలకొల్పగలము అనేటువంటి భావనతో కవి చాలా దేశభక్తియుతమైనటువంటి విధంగా ఈ పద్యాన్ని రాయడం జరిగింది. ఈ పద్యంలోని భావ అన్నిటి కూడా చాలా డీప్ మీనింగ్తో ఉన్నటువంటివి. దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఆటోమేటిక్గా సారాంశం నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ వీడియోలో సారాంశం, ప్రశ్న జవాబులకు సంబంధించినటువంటి వీడియోస్ మీరు చూడడం ప్రయత్నం చేయండి. అప్పటి వరకు భాను హిందీ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేస్తుండండి. అత్యంత సరళమైన భాషలో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి, ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి ఈజియెస్ట్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ విత్ గ్రామటికల్ టచ్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మా ఛానల్ని ఆదరించండి. మేము ముందు చాలా వీడియోస్ చేయడానికి మాకు సహకరించండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎలా.